టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉద్యోగులు ఆందోళన దిగారు. టీటీడీ ఉద్యోగిపై అనుచితంగా ప్రవర్తించిన బోర్డు సభ్యుడు నరేష్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. నరేష్ తమకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. నరేష్ను టీటీడీ బోర్డు నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ ఉద్యోగుల నిరసనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. టీటీడీ ఉద్యోగి పట్ల దురుసుగా ప్రవర్తించినటువంటి పాలక మండలి సభ్యుడు నరేష్ను బాధ్యతల నుంచి సస్పెండ్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యోగ సంఘాలంతా కూడా నిరసన గళం వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టీటీడీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘానికి సంబంధించి అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి సార్ అందుబాటులో ఉన్నారు. ఉద్యోగ సంఘ నాయకులు ఉన్నారు. సార్, ఏ విధంగా చూడాలంటారు? మీరు ఎంతో మంది పాలక మండలిని చూశారు, చైర్మన్ చూశారు. ఈ విధంగా వ్యవహరించినటువంటి తీరు ఏ విధంగా ఉంది? ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇటువంటి సంఘటన జరగడం ఇది ప్రథమం. నాకు తెలిసి నాకు 50 ఏళ్ళ అనుభవం ఉంది. ఈ అనుభవంలో ఇంత దుర్మార్గంగా ఏ బోర్డు మెంబరు ప్రవర్తించలేదు. బోర్డు మెంబరు టీటీడీకి బోర్డు మెంబర్కి వేసింది సేవ చేయమనే కానీ షాప్ పైన అధికారం చెలాయించేదానికి వాళ్ళు ఏమాత్రం పవర్ లేదు. ఏమున్నా ఈఓ గారు జేఓ గారే వాళ్ళని అడగాల. కానీ బాలాజీ అనే మా ఎంప్లాయీ, అతనిది ఈ విషయంలో తప్పు లేదు. అతన్ని పట్టుకొని చాలా పరుషంగా దూషించడం అనేది మాకందరికీ మా మనోభావాలంతా దెబ్బతిన్నాయి. టీటీడీ సిబ్బంది రాత్రింబవళ్ళు చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా కింద వదిలేసి పిల్లకాయలు ఏమైనారో పెద్దోళ్ళు ఏమైనారో అనుకోకుండా రాత్రింబవళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళని ఈ విధంగా మానసికంగా దెబ్బతీయడం అనేది మాకందరికి కూడా చాలా బాధగా ఉంది. ఉద్యోగస్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించినటువంటి పాలక మండలి సభ్యుడును తక్షణమే పదవి నుంచి తొలగించాలంటున్నారు. మహిళా ఉద్యోగి ఉన్నారు. అమ్మ, చెప్పండి, ఈ రోజు ఉద్యోగులు కించపరుస్తూ మాట్లాడిన తీరు ఏ విధంగా చూడాలి? గత ఒక నెలగా మేము చూస్తున్నాం సార్. పాలక మండలిలో సభ్యులు ఎంప్లాయీస్ ని అసభ్యంగా మాట్లాడుతున్నారు, సస్పెండ్ చేయించారు, బయట కొడక అంటున్నారు. ఇది చాలా దారుణము. బోర్డు మెంబర్స్ వచ్చేది యాత్రికులకు సేవ చేయడానికే, ఎంప్లాయీస్ ని కక్ష తీర్చుకోవడం, ఎంప్లాయీస్ ని బయట పోని తిట్టడానికే. మా ఎంప్లాయీస్ అందరిది మనోభావాలు చాలా దెబ్బతిన్నాయి. కాబట్టి పాలక మండలి అనేది, మా మేనేజ్మెంట్ అనేది మాకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు మా మంచి కోరాలే కానీ మమ్మల్ని పోరానా కొడక అని అసభ్యంగా మా ఎంప్లాయీస్ అందరూ మనోభావాలు దెబ్బతిన్నాయి. దీంతో మేము ఆల్ యూనియన్స్ అంతా ఏకమయ్యి కార్యాచరణ చేపట్టాము. కంపల్సరిగా నరేష్ గారిని బోర్డు నుండి తొలగించాలి. మనోభావాలను కించపరుస్తూ ఈ రోజు పాలక మండలి సభ్యులు చేసిన వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున నిరసన వినపడతా ఉంది. ఏ విధంగా చూడాలంటారు? టీటీడీ ఉద్యోగస్తులకు జరిగిన చాలా అవమానం ఇది. మాకు టీటీడీ ఉద్యోగస్తులు కాదు, టీటీడీ సమస్యకే ఇది ఒక అవమానం. ఇది ఒక మాయన మచ్చ. దేవాదాయ ధర్మాదాయ శాఖగా ఒక బోర్డు మెంబర్స్ వచ్చింది. వాళ్ళు విధి విధానాలు తెలుసుకోకుండా ఇట్లా ఒక జడ్జగా దర్శనాలు కానీ, వాళ్ళ సొంత లాభాలకు కానీ, వాళ్ళ సొంత ప్రయోజనాలకు కాదు, భక్తులకి, టీటీడీ సమస్యకి, టీటీడీ ఉద్యోగస్తులకి జరగాల్సిన ఫండమెంట్స్ రూల్స్ ప్రకారం ఆనవాయితీ తెలియని వాళ్ళు కూడా ఈ బోర్డు నంబర్లుగా వేసి ఈ పరువు ప్రతిష్టని ఇట్లా మారి దిగజారుస్తున్నారు. టీటీడీ ఉద్యోగులందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలన్నటువంటి ప్రధాన డిమాండ్లను తెరపైకి తీసుకొచ్చారు. గతంలో ఈ యొక్క గడిచిన 3 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొంతమంది ఉద్యోగులపై తీసుకున్నటువంటి చర్యలను కూడా వెనక్కి తీసుకోవాలన్నటువంటి ప్రధాన డిమాండ్ 3 డిమాండ్లు కూడా తెరపైకి తీసుకొచ్చారు. ప్రభుత్వం స్పందించకుంటే భవిష్యత్ కార్యాచరణ చేపట్టి మరింత ఉధృతంగా ఉద్యమాన్ని తీసుకువెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పి ఉద్యోగ సంఘాలు చెప్తూ ఉన్నాయి. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.